మీరు ఎప్పుడైనా ఇలాంటి ఒక నగరం గురించి విన్నారా? దీన్ని ఇప్పటి వరకు ఎవ్వరు చూడలేదు. కానీ కోట్ల మంది ఇది ఉందని నమ్ముతారు. దీని పేరే శంబాల. కలియుగం అంతమయ్యే సమయంలో మనుషులు నీతి న్యాయం లేకుండా ఉంటారని, శంబాల సైన్యం మానవత్వాన్ని కాపాడటానికి వస్తారని అంటారు. టిబెటియన్ గ్రంథాల ప్రకారం శంబాల నగరం హిమాలయాల్లో దాగుంది. అక్కడి మనుషులకు వయసు పెరగదు, జ్ఞానం నదిలా ప్రవహిస్తూ ఉంటుంది అంటారు. అంతేకాదు వాళ్లకు ఎటువంటి వ్యాధులు కూడా రావు. కానీ కాలచక్ర ప్రాసెస్ ప్రకారం భూమి ఉక్కిరిబిక్కిరి అయిపోయినప్పుడు శంబాల నగరం దానంతటదే బయటకు వస్తుందని, మరియు చివరి యుద్ధం ఆరంభమవుతుందని అంటారు. హిట్లర్ కూడా శంబాల నగరం కోసం ఒక పిచ్చోడిలా ప్రయత్నించాడు. అతడి ఏజెంట్స్ కి పురాతన మ్యాప్స్ ఇచ్చి ఆ నగరం ఎక్కడుందో కనుక్కోమని డీకోడ్ చేయమన్నాడు. భారతీయ యోగులు కూడా హిమాలయాల్లో ధ్యానం చేసేటప్పుడు వాళ్లకి వెలుగుతున్న ఒక ద్వారం కల్పించేదని చెప్పారు. ఆ శంబాల రాజ్యానికి రాజు విష్ణువు యొక్క 10వ అవతారమైన కల్కి. 10 సంవత్సరాలకు ఒకసారి హిమాలయాలకు వెళ్లిన ట్రావెలర్స్ లో ఎవరో ఒకరు అక్కడ ఏదో సంగీతం వినిపించిందని, అక్కడేదో దివ్యకాంతి కనిపించిందని కూడా అంటూ ఉంటారు. ఇంకొంతమంది శంబాలకు చెందిన ఒక వ్యక్తితో మాట్లాడామని కూడా చెప్పారు. కానీ వీటికి ప్రూఫ్స్ లేవు. శంబాల నగరం నిజంగానే ఉందంటారా? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.